నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పోరుబాటు పట్టబోతుంది. మొన్న జరిగినటువంటి వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో వైఎస్ జగన్ గారు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీన రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, ముఖ్యంగా ధాన్యం కొనుగోలు, రైతు భరోసా డబ్బులు ఇంతవరకు కూడా రైతుల ఖాతాల్లో జమ కాలేదు. వీటికి నిరసనగా ఈ నెల 13వ తేదీన కలెక్టరేట్ల యందు ఒక ధర్నా నిర్వహించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని నిరసిస్తూ ఈ నెల 27వ తేదీన డిస్కామ్ల దగ్గర ధర్నా నిర్వహించి పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు పదే చేసిన విమర్శలు విద్యుత్ బిల్లులు విపరీతంగా పెంచుతున్నారని. గత వైసీపీ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు 7 సార్లు పెంచినా 7 సార్లు కలిపి కేవలం 50 పైసలు మాత్రమే. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఒక్కసారి పెంచిన కరెంటు బిల్లే ₹1.25 వరకు పెంచడం జరిగింది. ఈ కరెంటు బిల్లులు పెంచడం వల్ల పేద మధ్యతరగతి ప్రజల మీద బాగా భారం పడుతూ ఉంది. అదేవిధంగా విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు, ముఖ్యంగా ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల కానీ, విద్యా దీవెన, అమ్మఒడి ఇలాంటి నిధుల విడుదల గురించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కోసం వచ్చే నెల 3వ తారీఖున జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతిపక్షంగా ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కార్యాచరణను రూపొందించి జగన్ గారు ఎప్పుడూ ప్రజల్లోనే ఉండడం కోసం ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్ అనే కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తలకైతేనేమి రాష్ట్ర ప్రజలకి మరింత దగ్గర అవడం కోసం పలు కార్యక్రమాలని రూపొందించడం జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వచ్చింది. వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలని అమలు చేయకుండా గత వైసీపీ ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉందని వివిధ కారణాలు చెబుతూ సూపర్ 6 హామీలని అమలు చేయట్లేదు. రాబో రోజుల్లో వైసీపీ ప్రభుత్వం మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ సూపర్ 6 హామీలను అమలు చేసే వరకు పోరాడుతూనే ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం పింగళ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.